మేము ఐర్లాండ్ వచ్చిన తర్వాత చాలా ఇన్‌స్టంట్ ఫుడ్స్ ట్రై చేస్తూ ఉన్నాము. సో, ఈరోజు మా డిన్నర్‌లో యాడ్ అయిందేంటంటే పిజ్జా అనమాట. సో, ఇది అప్లైర్ ఫ్రిడ్జ్ లీవ్ ఇట్ అసలు. ఫ్రోజన్ ఐటెమ్స్ చాలా ఎక్కువుంటాయి. బట్ ఇన్‌స్టంట్ దొరికినవి మనం ఎంజాయ్ చేయాలి కాబట్టి సో, ఈరోజు పిజ్జా అయితే తీసుకొనొచ్చాము. అక్కడ రౌండ్‌గా కనిపిస్తున్నాయి కదా! అవన్నీ చికెన్ పిజ్జా ఓన్లీ క్యారట్ పీసెస్‌లా ఉంటాయి. బట్ చికెన్ అనమాట. సో, ఇది పిజ్జా. దాని మీద టాపింగ్స్ వచ్చేసి ఇక్కడ సాల్ట్ చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి కంపల్సరీగా సాల్ట్ అయితే వేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ నేను మిక్స్డ్ హెర్బ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అందులోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇలా మిక్స్డ్ హెర్బ్స్ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తున్నాననమాట. సో, ఇది చాలా బావుంటది. పెప్పరోని పిజ్జా అంటారనమాట. చాలా ఈజీగా కూడా బేక్ అయిపోతది. అందుకని చెప్పేసి మాక్సిమం ఇదే తీసుకొస్తూ ఉంటాము. ఓవెన్ ప్రీ హీట్ ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా మనం అప్పటికప్పుడు మనం పిజ్జాని లోపల పెట్టేసి జస్ట్ నేనైతే 160 డిగ్రీస్ ఆహ్, పెడతాను. 15 మినిట్స్ టైం పెడతాను అంతే అనమాట. సో, ఈజీగా పిజ్జా అయితే బేక్ అయిపోతది. మాకు ఈ ఓవెన్స్ అన్నీ కూడాను ఓనర్ వాళ్ళే ప్రెజెంట్ చేస్తారనమాట. మేమేం పర్చేస్ చేయలేదు. సో, ఫైనల్లీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. దాని మీదున్న చికెన్ కూడా మష్రూమ్స్ పొంగినట్టు నీట్‌గా పొంగినియనమాట. సో, డిన్నర్‌లోకి ఇండియాలో ఉన్నప్పుడు చాలా తక్కువ. బట్ ఐర్లాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్‌కి బాగా అలవాటయి